ఎన్నికల వేళ జనసేన నాగబాబుకి ఏపీ ఎలక్షన్ కమిషన్ జలకిచ్చింది. నాగబాబు పెట్టిన వీడియో ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. ఓటు వేసే ముందు అందరి వేళ్లపై చెరగని సీరా చుక్క వేయడం అనేది కామన్. అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ జనసేన నేత నాగబాబు ఎక్స్లో ఓ వీడియో పెట్టారు. అందులో పిఠాపురంతో పాటు కొన్ని ఏరియాలో వైసీపీ నేతలు డబ్బులు పంచడంతో పాటు పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులకు ఓటు లేకుండా ఓటర్ల చేతికి ఇంకు పెడుతున్నారని ఆరోపించారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి అనుమతించబోరని అన్నారు నాగబాబు. డబ్బులు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇంకు పెట్టించుకోవద్దంటూ వీడియోలో చెప్పారు. నాగబాబు వీడియోపై ఏపీ ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పోలింగ్ రోజు ఓటర్లకు వేసే చెరగని సిరా బయట దొరకదు, అది భారత ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే దొరుకుతుందని తెలిపారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనా. ఒకవేళ ఇతర సీరాతో ఓటర్ల వేళ్లపై మార్కులు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటు వేసినప్పుడు పోలింగ్ స్టేషన్లో ఓటరు వేలికి వేసే సీరా గుర్తు అస్సలు చెరగదు, కొన్ని నెలల పాటు అలాగే ఉండిపోతుంది. ఆ సీరాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తుంది. దొంగ ఓట్లు వేయకుండా 1962లో ఈసీ ఈ చెరగని సీరాను ఉపయోగించడం మొదలుపెట్టింది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థ ఒక్కటే ఇండెలబుల్ ఇంక్ తయారు చేసింది. దీని తయారీ ఫార్ములా కూడా చాలా సీక్రెట్. ఈ సంస్థ డైరెక్టర్లకి కూడా ఫార్ములా తెలియదు. సంస్థలో పనిచేసే ఒకరిద్దరు కెమిస్ట్రీలకు తప్ప 25 దేశాల్లో ఎన్నికలకు మన దేశం నుంచే సీరా ఎగుమతి అవుతోంది. అందుకే నాగబాబు పెట్టిన ట్వీట్ పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. నాగబాబు చెప్తున్నట్టుగా పిఠాపురంలో ఎలాంటి సీరా చుక్కలు వేయట్లేదని, తాము ఎన్నికల అధికారులతో ఎంక్వైరీ చేయించినట్టు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ముందు నిజాలు తెలుసుకోవాలని కూడా ఈసీ సూచించింది. నాగబాబు ఫోటో పెడుతూ ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది ఏపీ ఎన్నికల కమిషన్.